నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏలూరు జిల్లా కాయకలూరులో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మోంతా తుఫానుపై ప్రజల జాగ్రత్త వరకు అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీపీ అడవి కృష్ణ, ఎంపీడీఓ సిఐ రామకృష్ణ, ఎస్ఐ వెంకట్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. మరీ ముఖ్యంగా ఎంపీపీ అడవి కృష్ణ మాట్లాడుతూ కాయకలూరు మార్కెట్ యార్డ్ లో ప్రజలకు ఏమైనా ఇబ్బంది అయితే 2500 మంది పైన పట్టే ఖాళీగూడెం ఉందని, మరియు ఆహార పదార్థాలు నిల్వ చేసుకునే కొరకు చాలా షెడ్లు ఖాళీ ఉన్నాయని, ఎమర్జెన్సీ అయితే ప్రజలను తరలించే వాహనాలు కూడా అన్ని అందుబాటులో ఉన్నాయని అధికారులు సూచించారు. నమస్కారం. మా మార్కెట్ యార్డ్ వచ్చేసరికి మీకు 2300 మెట్రిక్ టన్నులు మోడల్స్ అయితే ఖాళీ ఉన్నాయంటే అవి ఏ విధంగా కావాలి అనేది మీరు ఉపయోగించుకోవచ్చు. దాంట్లో మీరు ఏమైనా సరుకులు పెట్టుకోవాలన్నా కూడా, లేకపోతే మనుషులు చేయాలన్నా కూడా, స్టాండర్డ్ చేయాలన్నా కూడా సౌకర్యాలు అయితే ఉన్నాయండి. అది ఇప్పుడు సాధించుతున్నారు. 108 కూడా అవరు ఉండడానికి ఆస్కారం ఉందనేసి ఆల్రెడీ ఒకరు ఉన్నారు 108 మిగిలిన వాళ్ళు వెహికల్స్ ఎవరన్నా కావాలనుకున్నా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే షెల్టర్స్ బాగున్నాయి. నైట్ అయితే సరే సార్ ఇప్పుడు అరేంజ్ చేస్తాం సార్. సరే సార్ పవర్ అయితే అరేంజ్ చేపిస్తాం సార్. ఓకే సార్. ఏలూరు జిల్లా చింతలపూడి లయన్స్ క్లబ్, సన్ లైఫ్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం కొత్త బస్టాండ్ దగ్గర సన్ లైఫ్ హాస్పిటల్లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 400 మందికి కంటి జనరల్ ప్రసూతి నిర్వహించి మందులు అందజేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యకులు అడపా శ్రీనివాసరావు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎర్రగుంటపల్లిలో చైతన్య స్కూల్స్ నందు క్యాంపు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాబోయే కాలంలో అందరి సహకారంతో రూరల్ ఏరియాల్లో ఎక్కువ మందికి వైద్యం సేవలు అందేలా మెగా మెడికల్ క్యాంప్ లో ఆసుపత్రి యాజమాన్యంతో కలిసి ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామ ప్రజలకు, శ్రేయోభిలాషులకు, లయన్స్ క్లబ్ సభ్యులకు, సన్ లైఫ్ ఆసుపత్రి యాజమాన్యానికి, వైద్య సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. తాలూరు కుమారి ఎవరు? మా తాలూరు కుమారి తాలూరు కుమారి ఎవరు? మా తాలూరు కుమారి ఎవరు? మా రామకుమార్. అయిపోయింది. ఇదంతా ప్రైస్ రాజుల బాపరాయ గారు రాజుల బాపరాయ గారు సూరా లక్ష్మి గారు చిత్రపూడి, మా సూరా లక్ష్మి గారు కటారి మరియమ్మ రేచర్ల, ఈరోజు మన లయన్స్ క్లబ్ చింతలపూడి వారి తరఫు నుంచి మన సన్ లైఫ్ హాస్పిటల్స్ లో జరిగిన క్యాంప్ కి విశేష ఆదరణ వచ్చింది. దగ్గర 400 మంది జనాలు వాళ్ళ సేవల్ని, వాళ్ళకి ఉన్న ఇబ్బందులందరినీ కంటి విభాగంలో మరియు స్త్రీ ప్రసూతి విభాగంలో మళ్ళీ జనరల్ డాక్టర్ గారి దగ్గర చూపించుకొని
మంచిగా వైద్యం పొందారు. ఇట్లానే ఈ ఆదరణ ఎప్పుడు మనకు ఉండాలి. మన లయన్స్ క్లబ్ వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా అన్ని సౌకర్యాలు మనకి మనకి హెల్ప్ చేశారు. అంతే. నెల్లూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కామవరం గ్రామంలో వెలిసిన గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం మోందా తుఫాను కారణంగా బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా హెచ్చరికలు జారీ అయినందున భక్తులు భద్రతా రీత్యా సోమవారం నుంచి 3 రోజుల వరకు అమ్మవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్టు ఆలయ కమిటీ వారు చెప్పడం జరిగింది. తినిందా కలిసినాక ఫోన్ చేయండి. ఫోన్ చేయమను. నా పేరు వారసు గంగరాజ్ అని వారసవరగూడెం పంచాయతీ సర్పంచ్గా నేను శ్రీ గుబ్బలమంగ గుడి దగ్గర ఈ 27, 28, 29 కురుస్తున్నటువంటి భారీ తుఫానికి గుడి దగ్గర వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈ 3 రోజుల పాటు కూడా దర్శనాలు నిలిపేయడం జరిగింది. గుడి కమిటీ వాళ్ళందరూ కూడా తీర్మానంగా చేసుకొని ఈ దర్శనాలు కూడా నిలిపేయడం జరిగింది. కాబట్టి మీకు మీ దర్శనాలు కానీ ఏమైనా ఉంటే కూడా మీరు అందరు 3 రోజులు తుఫాను మీరు ఆపేసి తుఫాను అయిన తర్వాత మీ దర్శనం మీరు చేసుకుంటారని మీకు ఈ సిటీ న్యూస్ ద్వారా మీకు తెలుపుదర్శనం జరుగుతుంది.
ఏలూరు జిల్లా పోలవరం మండలం గూటల గ్రామానికి చెందిన శివరామకృష్ణ సత్యవాణి దంపతులు మాట్లాడుతూ కుమార్తె పేరు మీద కీర్తిశేషులు స్వాతి చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించామని తెలియజేశారు. అంతేకాకుండా వృద్ధులకు, వికలాంగులకు వస్త్రాలను కూడా పంపిణీ చేశామని చెప్పారు. అలాగే ఈ కార్యక్రమంలో జల్లపల్లి రాజా, గండిపూడి నాగసైను పంచాయతీ కార్యదర్శి తాతి విజయకుమారి తదితరులు పాల్గొన్నారు. అది మన ఇది కొండ మన అందరికీ అభిమానం ఏదో కార్యక్రమం అది సంతోషం వచ్చినది సంతోషం అర్థమైందా వచ్చినది సంతోషం ఏమనుకోకండి ఎలా చూడండి లక్ష్మీదా మరి ఓకే అంటే ఎలా వచ్చింది అంటే ఎలా వచ్చింది కొంచెం అంటే మీ ఫ్రెండ్ వచ్చి ఎలా చూడండి కెమెరా చూడండి గురుగారు అంటే ఈ కెమెరా చూడండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.